సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఆగ్జీలియం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఏరువ చిన్నపరెడ్డి శ్రీమతి ఫ్రాన్సిస్ కమ్మలకు మంచి ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు, సిస్టర్ ఏరువ సుజాతను మెండుగా దీవించమని, సునీత సమతల కుటుంబాల్లో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, సిస్టర్ గాయం మేరీ ఫ్రాన్సిస్కు ఆత్మకు మరియు వీరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జేసు తిరి హృదయం పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, క్రీస్తు సందేశం కార్యక్రమాలు, దివ్య ప్రసాద ఆరాధన వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బేగంపేట విచారణ శ్రీవి ఎన్ కుమార్ శ్రీమతి రెడ్డి రత్నమాల కుటుంబముల దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మెండము స్వరూప్ కుమారుకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని, మరియు స్వరూప్ కుమార్ వాగ్దేవి దంపతులకు గర్భఫలం దయచేయమని కోరుతూ జయకుమార్ పద్మావతి వాగ్దేవి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సికింద్రాబాద్ విచారణ నిర్మల ఐశ్వర్య కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రాతకాల దివ్య బలి పూజ సమర్పణకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా వ్యక్తిగత విన్నపములన్నింటినీ కూడా దేవాదేవునికి సమర్పించి, మనల్ని ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థించమని ప్రార్థన సహాయాన్ని అర్థించి ఉన్నారో వారందరినీ కూడా ఈ దివ్య బలి పూజలో సమర్పించి దేవుని ఆశీస్సుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వారం మొట్టమొదటి రోజున సోమవారం రోజున మనం వింటున్నటువంటి పఠనాలు తెలియచేసేటటువంటి విషయం ఏంటంటే, దేవుడు నీకు అత్యంత ప్రియమైనటువంటి దానిని నీ నుండి తీసివేస్తే నీవు ఎలా స్పందించాలి,
నీ జీవితాన్ని ఎలా నీవు అంగీకరించాలి, అటు తర్వాత ప్రభుని ఎలా అనుసరించాలి అనే విషయాల గురించి నేటి పట్టణాలు మనకు బోధిస్తున్నాయి. మనకి అత్యంత ప్రియమైనటువంటి వాటిని మన నుండి వేరు చేస్తే తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాలుగా వాటి కొరకు శ్రమించి కోరి ఎన్నో శ్రమలకు ఓర్చి వాటిని మనం సంపాదించుకున్నాం. వాటినే నీ నుంచి తొలగించబోతున్నాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ నీకు ఒక ప్రశ్న, ఒక పరీక్ష జరుగుతుంది. నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, లేక నీవు సంపాదించుకున్నటువంటి సంతానమే కావచ్చు, ఆస్తి ఐశ్వర్యమే కావచ్చు, వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మనం సువార్తలో మరియు స్క్రిప్చర్లో కూడా చదువుతూ ఉంటాం. మన దేవుడు ఎంతో తనకు తానుగా గొప్పగా చూసుకునేటటువంటి దేవుడు. తనకి వేరే ప్రత్యామ్నాయాన్ని మనం వెతికినట్లయితే ఆయనకి అది నచ్చదు అని మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మనందరి జీవితాల్లో ఆయనకే ప్రథమ స్థానాన్ని ఇవ్వడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధమై ఉండాలి. అలా కాకుండా దేవునికి బదులు ఈ లోకపు విలువలు, ఈ లోకపు ఆస్తి ఐశ్వర్యాలని మనం ప్రథమ స్థానంలో పెట్టినట్లయితే అలాంటి సందర్భాలన్నిటినీ కూడా, అలాంటి దినములన్నిటి కూడా తలంచుకొని ప్రభు క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మిమ్ము ప్రేమించు వారికి ఏ నేత్రము చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చించితిరి. మా హృదయములను మీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేను అధికముగా మేము ప్రేమించినట్లును మా ఆశలకు అతీతమైన మీ వాగ్దానములు నెరవేరి మేము పరమ ఆనందమును అనుభవించినట్లు మీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఎహెజ్కేలు మీకు గుర్తుగా ఉందును. అతడు చేసిన కార్యములనెల్లా మీరును చేయుదురు. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనముల వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు ప్రీతిపాత్రురాలైన వ్యక్తిని ఆకస్మాత్తుగా నీ నుండి తొలగింతును. కానీ నీవు ఫిర్యాదు చేయవద్దు, దుఃఖపడవద్దు, కన్నీరు కార్చవద్దు. నీ నిట్టూర్పులు బయటికి వినిపింపరాదు. నీవు సంతాప సూచికముగా తలపాగాను తీసివేయుకుము, చెప్పులు విడవకుము, నీ మొగమును కప్పుకోవలదు. దుఃఖించు వారి వలె భోజనము చేయవలదు. ఆ రోజు ప్రొద్దున నేను ప్రజలతో మాట్లాడి తిని, ఆ సాయంకాలమున నా భార్య మరణించెను. ఆ మరుసటి నాటు ఉదయము నేను ప్రభువు చెప్పినట్లే చేసి తిని. ప్రజలు, నీ చేయిదములు భావమేమిటి అని అడిగిరి. నేనిట్లంటిని, ప్రభువు వాణి నాతో ఇట్లా చెప్పెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు నుడువుము, ప్రభువు వాక్కిది, మీరు దేవాలయ బలమున జూచి గర్వించుచున్నారు. దానిని సందర్శించి దానిని జూచి
ఆనందింపగోరుచున్నారు, కానీ ప్రభువు దానిని అపవిత్రము చేయును. యెరూషలేమున మిగిలియున్న మీ బిడ్డలు పోరున చత్తురు. అప్పుడు నేను చేసిన క్రియలనే మీరు చేయుదురు. మీరు మీ ముఖములను కప్పుకొనరు, దుఃఖించు వారి వలె భోజనం చెయ్యరు. మీ తలపాగాను తీయక, మీ పాదరక్షకులను పాదముల నుండి తీయక, అంగలార్పక ఏడ్వక ఉందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోదురు. అప్పుడు నేను మీకు గుర్తుగా ఉందును. నేను చేసిన కార్యములనెల్లా మీరును చేయుదురు. ఇదంతా జరిగినప్పుడు మీరు ఆయన యావే ప్రభు అని అర్థం చేసుకుందురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మీరు మీ జీవనదాత అయిన మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. దేవుని విస్మరించిరి. ఆ ప్రజలు తమ సంరక్షకుని మరచిపోయిరి, తమ జీవనదాతను విస్మరించిరి. ఈ సంగతి గుర్తించి ప్రభువు తన కుమారులను కుమార్తెలను విడనాడెను. అందరూ మీరు మీ జీవనదాత అయిన మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. దేవుని విస్మరించిరి. నేను వారికి సహాయము చెయ్యును. విశ్వాసము లేని ఆ కపటాత్మల గతి ఏమగునో చూతును అని ఆయన అనుకొనెను. వారు వక్రవృద్ధి గల జాతి, విశ్వాసరహిత సంతానము. అందరూ మీరు మీ జీవనదాత అయిన మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. దేవుని విస్మరించిరి. వారి విగ్రహములు నాకు అసూయ గొల్పెను. ఆ దైవములు కాని దైవములు నా కోపమును రెచ్చగొట్టెను. నేనును జాతిగాని జాతి వలన వారికి అసూయ పుట్టింతును, బుద్ధిహీనుల వలన వారికి కోపము రప్పింతును. అందరూ మీరు మీ జీవనదాత అయిన మీరు మీ జీవనదాత అయిన దేవుని విస్మరించిరి. దేవుని విస్మరించిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్య నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్య నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనము వరకు. ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నేలా ప్రశ్నించెదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవం పొందగోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చెను.
ఆ దైవాజ్ఞలు ఏమి అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకుము, వ్యభిచరింపకుము, దొంగలింపకుము, అబద్ధ సాక్ష్యములు పలుకకుము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగు వానిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా అతడు యేసుతో, ఇవి అన్నీ ఆచరించుచుంటిని, ఇంకను నాకు లోటు ఏమి అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను. సువిశేషంలో కొన్నిసార్లు మనము గమనించినట్లయితే యేసు ప్రభు తన శిష్యుల్ని కూడా ఉద్దేశించి మీరు కూడా వెళ్ళిపోతారా అనే ప్రశ్న శిష్యులకు వేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ పరిస్థితుల్ని మనం గమనించుకున్నట్లయితే యేసు ప్రభు మనల్ని వదిలివేయమని చెప్తున్నటువంటివి సాధారణమైనటువంటివి కావు. ఆయన చెప్పేటటువంటి మాటలు మనం ఆచరించాలంటే వినడానికి చాలా సులువుగా కనిపిస్తాయి, కానీ నిజంగా వాటిని ఆచరించాలంటే పలు కఠినముగా ఉంటాయి. ఇవి మనం గమనించాలి. అందుకనే యేసు ప్రభువుని చాలామంది వదిలి వెళ్ళిపోయారు. అందులో ఒకడు ఈరోజు మనం వింటున్నటువంటి సువిశేషంలో చూసినటువంటి ఈ యవనస్తుడు. యేసు ప్రభు దగ్గరికి చాలామంది ఎన్నో మేలులు కోరి వచ్చారు. అందరూ కూడా సంతృప్తులై సంతోషముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఎగురుతూ గెంతూ తిరిగి ఇంటికి వెళ్ళి ఎన్నో ప్రకటనలు చేశారు. తిరిగి ఆయన్ని అనుసరించాలని ఆశతో కూడా వచ్చినటువంటి చాలామందిని మనం చూసి ఉన్నాం సువిశేష పట్టణాలలో. అయితే వారందరికి విరుద్ధంగా ఒకే ఒక్కడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆశతో ఎంతో చెయ్యాలి, నిత్య జీవం పొందాలని ఆశతో వచ్చి యేసు ప్రభు చెప్పిన దానిని విని నిరాశతోని బాధతోని వెళ్ళింది ఈయన ఒక్కడే మనకు సువిశేషాల్లో కనిపిస్తున్నాడు. ఒక గుంపుగా చాలామంది వెళ్ళిపోయారని సువార్తికులు మనకి ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం మనం డైరెక్ట్గా ఈ వ్యక్తిని చూస్తున్నాం. నిత్య జీవం కావాలి అని వచ్చి నాకు ఈ జీవమే చాలు, ఈ ఆస్తి ఐశ్వర్యమే చాలు అని వెళ్ళినటువంటి వ్యక్తి ఈయన. ఒక నిశ్శబ్దంలో మనం కూడా ఈ మాటని తిరిగి మన హృదయంలో ప్రతిధ్వనింపచేస్తే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాను. మనలో కూడా యేసు ప్రభు మాట వినడానికి చాలా బాగుంటుంది, కానీ ఆచరణకు కష్టమే. విందాం, బయట మన ఇష్టం వచ్చింది మనం చేద్దాం. ఈ బాధ అనే దాన్ని కూడా మనకి దగ్గర రాకుండా పెడచెవిన పెట్టడం లేదా సులభంగా తీసివేయడం అనేవి మనం చేస్తూనే ఉన్నాం ప్రతిదినం. ఎందుకంటే నిజంగా యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని విని ఆచరిస్తే మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం. పరలోకం అనేటటువంటి ఆ నిజాన్ని ఈ లోకంలోనే మనం జీవించగలుగుతాం. నిండు సంతోషంతో మన జీవితాలని సంతోషంగా ప్రభు సన్నిధిలో తండ్రి దేవుని ఒడిలో మనం గడపగలుగుతాం. అది జరగట్లేదు. ఎందుకంటే మనం ఈ యవనస్తుని వలె బాధతో కాకపోయినా అశ్రద్ధతోని ఆ తర్వాత చూడొచ్చులే అనేటటువంటి ఆలోచన ధోరణితోని మనము మన జీవితాలని గడిపేస్తూ ఉన్నాం. దీనికి ముందు మనం విన్నటువంటి మొదటి పట్టణం ఎజెకియేలు గ్రంథం నుంచి తీసుకొని ఉన్నాం. అక్కడ నరపుత్రుడా, నేను నీకు ప్రీతి పాత్రురాలైన వ్యక్తిని అకస్మాత్తుగా నీ నుండి తొలగిస్తాను. యావే దేవుడు ఎజెకియేలు ప్రవక్తకి తన భార్య గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అటు తర్వాత చనిపోయింది తన భార్యనే కాబట్టి. మన మానవ జీవితంలో
పరిశీలించినట్లయితే ఏ వ్యక్తి అయినా తన భార్యని గొప్పగా ప్రేమిస్తాడు, తర్వాత తన పిల్లల్ని ఇద్దరు కలిసి చూసుకుంటుంటారు. వారికి గొప్ప భవిష్యత్తు కొరకు ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ కష్టపడుతూ రేయనక పగలనక ఎన్నో త్యాగాలు చేస్తూ జీవితాన్ని జీవిస్తూ ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే వారి ఇద్దరి యందు ఒకరి మీద ఒకరి ఉన్నటువంటి ప్రేమ, వారికి దేవుడు ప్రసాదించినటువంటి ఆ చిన్నారి బిడ్డల్ని ఉపయోగకరంగా జీవింపజేయడానికి, పునాది వేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడి జీవిస్తారు. అంటే దాదాపుగా వాళ్ళ జీవిత సమయాన్ని చూస్తే అందులో 90% వీరి కొరకే ఉంటుంది. ఎన్నో త్యాగాలు చేసినటువంటి తల్లిదండ్రులు. ఎందుకు అంటే వాళ్ళు సంతోషంగా ఉండాలా, బిడ్డలు సంతోషంగా ఉండాలి. మరి దేవుడు ఎక్కడా? దేవుడికి స్వార్థమయ్యేదా? దేవుడికి ఈర్ష్య కలగదా? కొన్ని పట్టణాలలో మనం వింటాం, మన దేవుడు ఈర్ష్య గలవాడు అని. ఆయన కంటే ఎక్కువగా వేరే వాళ్ళని ప్రేమిస్తే ఆయనకి నచ్చదు. ఎందుకంటే అన్నిటినీ కూడా కలుగచేసింది, నీకు జీవం పోసింది, నీ భర్తకి నీ భార్యకి జీవం పోసింది, నీ బిడ్డలకి జీవం పోసింది, నీ జీవితంలో ఎన్నో మేలులు అన్నీ కూడా ప్రతి ఒక్క అణువున కూడా ఆయనే ఉన్నాడు. ఆయన వైపు చూడకుండా నీవు ఆయన కలగజేసిన వాటి వైపే చూస్తే ఆయన మనసు నొచ్చుకోదా? అందుకని మీరు నన్ను వదిలేసి ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలపై మీ దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించి నన్ను మర్చిపోతున్నారు. నన్ను మర్చిపోతే మీకు జీవం అనేది కలగదు. ఎందుకంటే మీకు నాకు ఉన్నటువంటి ఆ బంధం నుంచే మీకు జీవం అనేది ప్రవహిస్తుంది. మరి మనకి, మన దేవునికి, మనం నమ్ముకున్నటువంటి మన దేవునికి ఆ జీవన బంధం ఉన్నదా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. ఆ బంధం లేకపోతే నీవు ఎంత ప్రేమించిన దాన్నే నేను తీసి పక్క పెడతాను. ఇది మన రక్షణ చరిత్రలో మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యక్తి, విశ్వాసానికి ప్రతిరూపమైనటువంటి వ్యక్తి అబ్రహాము జీవితంలో కూడా జరుగుతుంది. ఆయన ఎన్నో సంవత్సరాలు తన సంతానం కొరకు ఎదురు చూశాడు. మనకి బైబిల్ చెప్తున్నట్టుగా 100కి పై సంవత్సరాలు ఆయన ఉన్నాడు, 90 సంవత్సరాల పైన ఆ సారా, తన భార్య సారా ఉన్నది. అంటే అన్ని సంవత్సరాలు ఎదురు చూపుల తర్వాత దేవుడు కనికరించి ఒక కుమారుణ్ణి అతనికి ప్రసాదించాడు. ఎంతో గొప్పగా ఆనందం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి చేసినటువంటి నిరీక్షణకి ప్రతిఫలం దొరికింది అని ఆయన సంతోషంతో ఉన్నాడు. అప్పుడే యావే దేవుడు ఒక బాంబు వేస్తున్నాడు ఆయన జీవితంలో. నువ్వు రా, నీ కొడుకుని తీసుకొని కొండ మీదికి బా, అక్కడ వెళ్ళి నాకు అతన్ని త్యాగం చేయి, బలి అర్పించు అంటున్నాడు. ఇంత బాంబు ఆ దేవాదేవుడు ఆయన హృదయం మీద వేస్తున్నాడంటే తట్టుకునే శక్తి ఉందంటే ఆయన తట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన సంపూర్ణ విశ్వాసం గల వ్యక్తి కాబట్టి. ఏమీ లేమి నుండి అసాధ్యం అనుకున్న దాని నుంచి తనకు సంతానాన్ని కలుగజేసిన దేవుడు తనిచ్చిన దాన్ని పక్కన పెట్టి నాకు ఇంకా గొప్ప తన వాగ్దానం నెరవేర్చడా అనేటువంటి గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి తన కుమారుని తీసుకొని వెళ్ళాడు. మరి మనం వెళ్ళగలమా? నీవు ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుకొని రెయ్యనగా పదగలనుక ఎన్నో పుస్తకాలు చదివి సంపాదించుకున్నటువంటి ఆ జీతమే కావచ్చు, జాబే కావచ్చు, రా నువ్వు జాబ్ని వదిలేసి రా, నేను నా వాక్య పరిచర్య చేయి, నువ్వు నా కోసం రా అని పిలిస్తే వదిలేసి వస్తావా? ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డావు, ఇప్పుడే మొదలుపెట్టావు నీ జీవితాన్ని. ఆయన ఇంకో పిలుస్తున్నాడు, నిన్ను పరీక్షించాలి. నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తావా, నీ కష్టఫలాన్ని ఎక్కువగా ప్రేమిస్తావా అని యావే దేవుడు ప్రశ్నిస్తే, నీవు అక్కడనే అంటుకొని పెట్టుకొని ఉంటే నీ జాబుని నీ నుంచి తొలగిస్తా. అప్పుడు నువ్వు ఏ విధంగా చేయాలంటే, ఇక్కడ మనం చూస్తున్న మొదటి పట్టణంలో యావే దేవుడు కార్యరూపాన మనతో మాట్లాడుతున్నాడు. తన ప్రజలకి ఏమి చెప్పదలుచుకున్నాడో దాన్ని ప్రవక్త జీవితంలో నెరవేర్చి దాన్ని కార్యరూపంలో దాల్చి ఆయన ఏ విధంగా చేస్తున్నాడో అలా చేయకూడదు, మరి నువ్వెందుకు చేస్తున్నావు అని సంఘాన్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చి, నీ భార్య చనిపోతే నువ్వు ఏడవాలి కదా, దుఃఖంతో ఉండాలి కదా, కన్నీరు గార్చాలి కదా, అవన్నీ నువ్వు ఎందుకు చేస్తలేవు అని అడిగే విధముగా ప్రవక్తని అక్కడ ఏ చర్య చేయాలనో తనకి ముందుగానే తెలియపరిచి
ప్రజల్ని తన దగ్గర తీసుకొచ్చి అడిగిస్తున్నాడు ఈ ప్రశ్న. నా జీవితంలో జరిగిన ఈ సంఘటనలే రేపు మీ ఇజ్రాయెల్, మీ ప్రజల జీవితంలో కూడా అవి జరగబోతున్నాయి. మీరు నమ్ముకున్నటువంటి ఆస్తి, ఐశ్వర్యం, రాజ్యము, సంపద, సిరి సంపద అన్నీ కూడా, మీరు ప్రేమించే సకలన్నీ కూడా నేను మీ నుంచి దూరం చేయబోతున్నాను. అప్పుడు మీరు ఏడవద్దు, కన్నీరు గార్చవద్దు, అన్నం తినకుండా ఉండడం, నిట్టూర్పులు చేయడం, ఇవన్నీ మీరు చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే అక్కడ ఇచ్చినటువంటి కారణం ఏంటంటే, మీరు ఏడవలసింది మీ నుంచి మంచి కోల్పోతే నువ్వు ఏడవాలి. నువ్వు కోల్పోయింది మంచిది కాదు, నిన్ను దేవునికి దూరం చేసేటటువంటిది నువ్వు కోల్పోయావు. కాబట్టి నువ్వు ఏడవద్దు, కన్నీరు గారవద్దు, దుఃఖపడొద్దు అని యావే దేవుడు ప్రవక్త జీవితం ద్వారా తన ప్రజలకు నేర్పిస్తున్నాడు. మరి మనకి ఎలా నేర్పించాలి? ఎందుకంటే దేవుడు నేర్పించాల్సినటువంటి ఎన్నో విధాలుగా, అన్ని విధాలుగా ఆయన ప్రయత్నించి ఉన్నాడు. చివరికి తన కుమారుణ్ణి మన కొరకు రక్షణ బలిగా అర్పించి కూడా ఆయన నేర్పిస్తున్నా కూడా మనం ఇంకా గోరువెచ్చటి జీవితంలోనే జీవిస్తున్నాం. మనలో వేడిమి లేదు, చల్లదనము లేదు. అందుకనే మనల్ని ఈ విధమైనటువంటి జీవితానికి గురి చేయడానికి కూడా దేవుడు వెనకాడడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకేమి కావట్లేదులే, చాలామంది ఇలానే చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో ఏమి కావట్లేదులని, ఏమి కావట్లేదు అనే దాన్ని ధైర్యంగా తీసుకొని జీవించకూడదు. దేవుడి ఓపిక ఎంతవరకు ఉంటుందో మనం పరీక్షించకూడదు. ఎందుకంటే మన జీవితపు కాలం ఎంతో మనకు తెలియదు. ఆయన ఓర్పుకి, సహనానికి అంతమే ఉండదు. కానీ నీ జీవితం అంతం కాదు, అది ఏదో ఒకరోజు ముగించాల్సింది. ఆ ముగించే టైంకి నీవు దేవునితో సత్సంబంధం లేకపోతే నీవు రక్షింపబడవు. అందుకనే వెంటనే పరివర్తన చెంది దేవుని స్థానాన్ని ఆక్రమించినటువంటి ఏ వస్తువైనా, ఏ మనిషి అయినా, ఏ పరిస్థితులైనా కూడా వాటిని తొలగించి దేవుని స్థానాన్ని నీ హృదయంలో, నీ జీవితంలో ప్రతిష్ఠించి ఆయనని నువ్వు ఆరాధించి ఆయనకి ఇష్టమైన విధంగా నీవు జీవించు. అప్పుడే దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతుంది. నీవు పరలోకాన్ని ఈ లోకంలోనే అనుభవించగలుగుతావు. అది యేసు ప్రభు కోరుతుంది. సువిశేష పట్టణానికి, మొదటి పట్టణానికి ఉన్నటువంటిది. నీకు ఇష్టమైన దాన్ని వదిలేయి. ఇక్కడ ఈ వ్యక్తి తనకున్నటువంటి ఆస్తి, ఐశ్వర్యాన్ని వదిలేసి నా దగ్గరికి రా, నీకు నిత్య జీవం కలుగుతుందంటే ఆయన నిరాశతోని పోతున్నాడు. మరి మనలో ఉన్నదండి, మనలో కూడా నిరాశ ఉందా, లేక గోరువెచ్చనితనం ఉందా? గోరువెచ్చనితనం ఉంటే ఏమవుద్దో మనకు తెలుసు. అటు ఇటు కాకుండా మనం జీవితాలని ముగించాల్సి వస్తుంది. కాబట్టి సీరియస్గా ఆలోచించి దేవుని కోసం నీవు ఈరోజు నిర్ణయం తీసుకో. నీకు అత్యంత ప్రియమైనటువంటి దాన్ని, దేవుని స్థానాన్ని ఆక్రమించినటువంటి దాన్ని త్యాగం చేయడానికి, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థలాన్ని నీ జీవితంలో ఇవ్వడానికి సంసిద్ధమవడానికి ఒక దృఢమైన నిర్ణయాన్ని, ప్రతిజ్ఞని తీసుకొని ఆ నిర్ణయం తీసుకోవడానికి కావాల్సినటువంటి అనుగ్రహాన్ని దయచేయమని ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. సర్వశక్తిగల పరమపిత, మీ తిరుసభని పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురు గారిని మరియు ఇతర పీఠాధిపతులను ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. వారి వాక్పరిచర్య ద్వారా, వారి జీవితము ద్వారా మీ వాక్యాన్ని ప్రకటించి ఎందరో మంది మీ చెంతకు వచ్చే విధముగా ప్రేరేపించేటటువంటి జీవితాన్ని వారికి దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీ వాక్ పరిచర్యలో లీనమైనటువంటి ఎన్నో క్రైస్తవ కుటుంబాలను, ఉపదేశులను, మఠకల్నిలను, విచారణ గురువులను ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. వారి వాక్ పరిచర్య ద్వారా, జీవన శైలి ద్వారా మీ వాక్యాన్ని ఎంతో మందికి చాటి చెప్పి వారిని మీ సన్నిధికి చేర్చేటటువంటి భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా జీవితాలలో మేము అత్యంతగా ప్రేమించేటటువంటి వస్తువులనే కానీ, ఆస్తి ఐశ్వర్యములనే కానీ, పదవులనే కానీ, వీటన్నిటిని కూడా వాటిని ఉంచాల్సిన స్థలంలో ఉంచి మా జీవితంలో ప్రథమ స్థానాన్ని, మా హృదయాలలో ప్రథమ స్థానాన్ని మీకు
అధిష్ఠించి మిమ్ము అక్కడ స్వీకరించే భాగ్యాన్ని అందరికీ దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈ దివ్యవాణి ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ మాధ్యమం ద్వారా ఎంతోమంది క్రైస్తవ ప్రజలు వారి ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ మిమ్ము స్తుతించేటటువంటి భాగ్యాన్ని, మీకు అత్యంత సన్నిహితంగా ఎదిగేటటువంటి భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకొంచున్నాము. అదేవిధముగా ఈ ఛానల్లో పనిచేస్తున్నటువంటి అందరినీ ఆశీర్వదించి వారికి మంచి ఆయురారోగ్యములు ప్రసాదించి మీ సేవలో తరించి సంతోషాన్ని పొందే భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా యావత్ ప్రపంచాన్ని మీకు సమర్పిస్తున్నాము. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు, మారణ హోమాలు, మీకు నచ్చనటువంటి క్రియలు, ప్రతి మనిషికి బాధ కలిగించేటటువంటి సంఘటనలన్నిటినీ కూడా మీకు సమర్పిస్తున్నాము. ఈ బాధల నుండి మేము, కష్టాల నుండి మేము నేర్చుకొని మీకు ప్రియమైన విధముగా జీవించి ఇతరులను గౌరవించేటటువంటి భాగ్యాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా వృద్ధాప్యంలో బాధపడుతున్నటువంటి వారిని, అనాథలుగా జీవిస్తున్నటువంటి వారిని, ప్రేమకు దూరమైనటువంటి వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాము. మీ ప్రేమతో వారిని సంతోషపరిచి వారి హృదయాలను నింపి మీరు సంపూర్ణముగా వారిని ఆదరిస్తారనేటటువంటి ధీమాని వారి కలుగచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా హృదయాంతరంగ కోరికలను మన్నించి అవన్నీ మీ చిత్తమైనచో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. చిన్ని ఆశల నా నవ్య మనసు నా జీవితేసుని అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో, అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అర్పించుకుందును, అర్పించుకుందును. నా చిన్ని ఆశల నా నవ్య మనసున నా జీవితేసుని నా జీవితాశను నాకున్న వరములు నా స్నేహ బంధము నా పూర్ణ జీవితం నా జీవితాశను నాకున్న వరములు నా స్నేహ బంధము నా పూర్ణ జీవితం స్వీకరించుమా జీవితేశ్వరా, స్వీకరించుమా ప్రాణనాథుడా, నీకే దేవా అంకితం, నీకే దేవా అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీతో గాఢమైన అనుబంధమును ఏర్పరుపగల ఈ మా బలి అర్పణముతో దయతో అంగీకరింపుము.
మీరు మా కొసగిన దానములనే మేము మరలా మీకు అర్పించి తుదకు మిమ్మే పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కును మీ ప్రియతమ కుమారుడునైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించుతరి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేస్తుతరి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరియమ్మ నుండి జన్మించెను. అతడు మీ చిత్తమును నెరవేర్చుచు మీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. మృత్యుబంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోను పునీతులతోను ఏకమై మేము నిరతము మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలా అయినా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలా అయినా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి
దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. పాపు చరణము గావించి ప్రభు వెలుగులు నీలో నింపా. పాపు చరణము గావించి ప్రభు వెలుగులు నీలో నింపా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. ప్రభు విందులో పాల్గొనరారే. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగినట్లు మాపై కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా. ఆలించు మా మొరలన్. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము